హాయ్ స్టూడెంట్స్, ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీకి సంబంధించిన అడ్మిషన్స్ అప్డేట్ చూడండి. వెయిటింగ్ లిస్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఆర్జీయూకేటీ వెబ్సైట్లోకి వెళ్ళి ఫేజ్ 3 ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ వెయిటింగ్ లిస్ట్ ఇక్కడ అప్డేట్ అయింది. సో థర్డ్ లిస్ట్ కూడా వచ్చేసింది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చింది. థర్డ్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఏముందంటే ఫేజ్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఉంది. దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఫేజ్ 3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ వచ్చింది చూడండి. ఫేజ్ 3లో సెలెక్ట్ అయిన వాళ్ళు లిస్ట్ పూర్తిగా వచ్చింది. ఇందులో అంత కేటగిరీ వాళ్ళు వచ్చారు. హియరింగ్ ఇంపేర్డ్, ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్, క్యాప్ కేటగిరీ, ఆర్మ్డ్ పర్సనల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్, తర్వాత వచ్చేసి ఎన్సీసీ కేటగిరీ అండ్ జనరల్ కేటగిరీ. సో ఈ కేటగిరీకి సంబంధించి థర్డ్ లిస్ట్ వచ్చింది, సెలక్షన్ లిస్ట్. ఈ లిస్ట్ తర్వాత కూడా ఇంకా కొంతమంది జాయిన్ కాని వాళ్ళు ఉంటారు కాబట్టి దానికోసం అని ఏం చేస్తాడంటే వెయిటింగ్ లిస్ట్ కూడా ఇచ్చాడు. సో ఈ లిస్ట్లో కూడా లేని వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో మీ పేరు చూసుకోవచ్చు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా మీకు ఛాన్స్ ఉంది వచ్చేకి. సో క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి రిక్వెస్ట్ చేసిన వాళ్ళది సపరేట్గా లిస్ట్ వచ్చింది. 6 పేజెస్ ఉంది. క్యాంపస్ చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి. సో ఒంగోలు వచ్చింది అఖిలేష్ బాబు, ఒంగోలు వచ్చింది. నూజివీడికి చేంజ్ చేసుకున్నారు. అలాగే ఒంగోలు వాళ్ళు కొంతమంది నూజివీడికి చేంజ్ చేసుకుంటే చేంజ్ ఆప్షన్ వచ్చేసింది వాళ్ళకు. ఆర్కే వ్యాలీ నుంచి నూజివీడు, శ్రీకాకుళం టు నూజివీడు, ఒంగోలు టు ఆర్కే వ్యాలీ, ఇలా చేంజెస్ అనేది జరిగాయి. చాలా మంది నూజివీడు ఆప్షన్ పెట్టుకున్నారు, చేంజ్ చేసుకున్నారు. చూడండి, ఒంగోలు నుంచి ఆర్కే వ్యాలీ, ఇలా 6 పేజెస్ లిస్ట్ ఉంది చేంజెస్ చేసుకున్న వాళ్ళది. సో మీది కూడా చేంజ్ అయిందా లేదా, క్యాంపస్ చేంజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇది క్యాంపస్ చేంజ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లిస్ట్ చూసుకొని ఇక వెయిటింగ్ లిస్ట్ వేసాడు ఫైనల్గా. మళ్ళీ లిస్ట్ రాకుండా వెయిటింగ్ లిస్ట్. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉండే వాళ్ళకు ఫేజ్ 3లో కూడా జాయిన్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వెయిటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లోంచి పిలుస్తాడు. ఇంకా ఆర్డర్ ఇదే ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఇక్కడ చూసుకోండి, వెయిటింగ్ లిస్ట్ 19 పేజెస్ ఉంది వెయిటింగ్ లిస్ట్. ఈ వెయిటింగ్ లిస్ట్లో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ F అని కొట్టి ఈ పేజ్లో మీ పేరు ఏదైతే ఉందో, సో ఈ పేరు ఇట్లా కొట్టినారంటే ఇక్కడ సెర్చ్లో చూపించేస్తుంది. ఎం లక్ష్మీ హన్సిక, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. కౌన్సిలింగ్ ఎప్పుడంటే 30th కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి. జనరల్ కేటగిరీ, డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ 30th. వెయిటింగ్ లిస్ట్లో ఉంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకొని మీ కౌన్సిలింగ్ డేట్కు మీరు వెళ్ళండి. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉండే వాళ్ళకు కూడా ఏదో కాలేజ్ అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళంతా కూడా కౌన్సిలింగ్ డేట్న కౌన్సిలింగ్కు అటెండ్ అవ్వండి. ఇంకా క్యాంపస్ చేంజ్ రిజిస్ట్రేషన్ 28/7 వరకు, ఈవినింగ్ 7 వరకు ఇచ్చాడు. మళ్ళీ సెకండ్ ఫేజ్ వాళ్ళకు, థర్డ్ ఫేజ్ వాళ్ళకు. దాని తర్వాత మళ్ళీ చేంజెస్ ఉండదు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి క్యాంపస్ చేంజ్కు. సో ఇది టోటల్గా డీటెయిల్స్. మీరు admissions25.rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోవచ్చు.